వబరకాతుహు. నేను అరబిక్ సిరాజుల్ అరబిక్ మద్రసా నంబూర్ ప్రెసిడెంట్ 2004 నుంచి ఇప్పటి వరకు మద్రసా యొక్క ప్రెసిడెంట్గా పనిచేయుచున్నాను. మా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు దీంట్లో. ఈ నంబూర్ మద్రసాలో 2004లో మనం తీసుకున్నప్పుడు చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నది. ఇప్పుడు దేవుడి దేవన్న ఈ 16-17 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి చెందినది. విద్య తర్వాత బిల్డింగ్స్ కానీ దాని యొక్క సదుపాయాలు కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యంకు పాల్పడకుండా అన్ని విధాలుగా సమకూర్చినాము. ప్రతి పైసా యొక్క లెక్క అన్నది ప్రతి బ్యాంకులో కూడా మనం జమ చేసి బ్యాంకు ద్వారానే మన టీచర్స్కి మనము శాలరీ జీతాలు ఇచ్చుతున్నాము. అసలు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ మద్రసాని బదనాం చేయడానికి కోసం మద్రసాని తీసుకొని మిస్యూజ్ చేస్తాం కోసం దాని ఫండ్స్ కానీ దాని ఇది కోసం కానీ వాళ్ళని ఏదో అభియోగాలు చెప్పి పబ్లిక్ దగ్గర అసలైన నిజాయితీ అధికారుల దగ్గర ఎటువంటి అభియోగాలు చెప్పట్లేదు. వాళ్ళు ఏమీ తెలియని ప్రజల దగ్గర వచ్చి వాళ్ళు అది అమ్మారు ఇది అమ్మారు ఇది చేశారు అది చేశారని చెప్తున్నారు. పెద్దోళ్ళ దగ్గర అధికారుల దగ్గర వెళ్ళి వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేశారు మనకు కూడా అవకాశం ఏంటి అని అంటున్నారు. కానీ రెండో విధంగా అనకుండా ఇలా చేసి మార్చి 19వ తారీఖు మద్రసాలో కొంత అమాయకుల్ని మండలాల వాళ్ళు తాలూకా వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి ఈ మద్రసా మనకు కావాలని వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు కూడా తెలియదు ఎందుకు వచ్చాము ఈ మద్రసా కోసము. జమాతులు వచ్చామంటే కూడా జమాతు యొక్క పని ఏంటంటే ప్రజల దగ్గర తిరిగి వాళ్ళకి దీని ఇస్లాం గురించి మాట్లాడతామే కానీ వచ్చి మద్రసాలో కూర్చొని తబ్లీగ్ జమాత్ ఇది దాని ఏం కాదు ఇది కాదు. అందుకోసం మేము తమతో అప్పీల్ చేస్తున్నాము, తమతో విజ్ఞప్తి చేస్తూ ఒక కమిటీ పేరు చెప్పి మనుషుల్ని ఇది చేస్తున్నారు. అందుకోసం దయచేసి మీరు ఈ మద్రసాకి అభివృద్ధి చెందటకు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఏమైనా సమస్య ఉంటే కమిటీ వాళ్ళకి కానీ ప్రిన్సిపాల్స్ గారు కానీ అక్కడ టీచర్స్ కానీ వచ్చి డైరెక్ట్గా అడిగి తెలుసుకోండి. మీరు కానీ వాళ్ళు చెప్పారని దీనికోసం మీరు డౌట్ పడి మీరు మద్రసా కోసం సాయం చేయటం నిరాకరించబాకండి. ఈ కొత్త కమిటీ వచ్చిన వాళ్ళకి ఏమీ లేకుండా ఇప్పుడప్పుడు ఒక కమిటీ ఉండి కూడా రెండో పేరు మార్చి చేసినందువల్ల మీరు వాళ్ళకి ఏమి తోడ్పాటు సహాయం చేయబాకండి. అసలు దీంట్లో కొంతమంది పేర్లు ఉన్నారు. అబ్దుల్ సలాం సాబ్ గారు, మన షేక్ అహ్మద్ గారు, మన ఫరీద్ గారు, మొయిన్ టీచర్ గారు, మళ్ళీ తర్వాత ఆ షావుల్ హమీద్ అని ఆయన కొంతమంది ఇదే పని కట్టుకొని మద్రసాని బదనాం చేస్తూనే ఉంటున్నారు. కానీ ముస్లిం ప్రజలందరికీ మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ మద్రసాకి అభివృద్ధి చేయడం, ఇంకా అభివృద్ధి చెందాలా, ఇంత బాగా పిల్లలు చదువుకోవాలా కోసం తోడ్పాలని మనవి మందికి చెప్పారంటే ఆమె వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారి రూమ్లో అన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, అకౌంట్ సెక్షన్స్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, అంత రికార్డ్ సిస్టమ్ ఉంది. వాళ్ళంతా ఎవరో చెప్పారని న్యాయ సలహా తీసుకొని వాళ్ళ తాళాలు పగలగొట్టి అక్కడి నుంచి అన్ని వస్తువులు తీసుకెళ్ళిపోయారండి. అసలు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టినా కూడా వాళ్ళు ఏమీ తీసుకోవట్లేదు, కేసు ఎఫ్ఐఆర్ చేయట్లేదండి. అందుకోసము మేము మీడియా ముందు మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఈ కేసుని మీరు ఎఫ్ఐఆర్ చేసి విచారించి న్యాయం చేయాలని కోరుచున్నాం మేము. అసలు बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। गुंटूर के तमाम अहले ईमान और मुखय्यर हजरात, आप तमाम हजरात के सामने एक ज़रूरी बात ये पेश करनी है, ये अर्ज़ करनी है कि 2004 से मदरसा अरबिया सिराजुल उलूम नंबूर, जिसकी निदामत अल्लाह के फ़ज़ल व करम से मेरे ज़िम्मे थी, और कमेटी के अफराद में जनाब तैयब साहब और उनके रुफ़क़ा ने बड़ी मेहनतों के साथ, बड़ी काविशों के साथ मदरसे को खूब तरक्कियों की तरफ गामज़न किया। जिस वक्त हम 2004 में 2005 में जब मदरसा गए तो उस वक्त तलबा की तादाद भी बहुत मुख्तसर थी, सिर्फ़ 30-40 तलबा वहाँ पर ज़ेर तालीम थे, और तामीरी एतबार से तलबा की सहूलत के एतबार से भी कोई ख़ास इंतज़ाम वहाँ पर मौजूद नहीं था। तो हमने दिन रात मेहनत की, हमारे ज़िम्मेदारों ने भी काफ़ी हमारा साथ दिया, ताउन किया, जिसकी वजह से आप तमाम गुंटूर के हजरात अच्छी तरह वाकिफ़ हैं कि इस वक्त मदरसे में 400 तलबा ज़ेर तालीम हैं, और तलबा की सहूलत के लिए काफ़ी तामीरात भी हुई हैं। तो मदरसे के अंदर आप ख़ुद कई मरतबा तशरीफ़ ला चुके हैं, बहुत सारे हजरात देख चुके हैं कि कितनी तरक्की पर मदरसा है। तालीमी एतबार से भी हर साल
अल्लाह के फ़ज़ल व करम से 25-30 तलबा हाफिज़ कुरान बनते हैं और इसके अलावा तलबा के खाने पीने का इंतज़ाम, बच्चों की रिहाइश के लिए बहुत बेहतर से बेहतर अंदाज में अपने घरों के माहौल जैसा माहौल हमने तलबा को दिया और तलबा को किसी तरह की कोई ना हम असातिज़ा से शिकायत थी और ना हमारे ज़िम्मेदारों से शिकायत, ना तलबा को शिकायत थी, ना तलबा के सरपरस्तों को शिकायत थी। सब हमसे बहुत खुश थे और दुआएं देते रहे, ताउन करते भी रहे। लेकिन अचानक मार्च की 19 तारीख़ को निज़ामुद्दीन के अफराद मदरसे में घुस बैठ कर दाखिल हुए और ज़बरदस्ती काबिज़ होने की उन्होंने कोशिश की और अभी तक भी मदरसे में वो लोग बैठे हुए हैं और उनका मुतालबा और उनका तकादा जाबिराना अंदाज में ये है कि मदरसा हम निज़ामुद्दीन वालों के मातहत चलेगा, जबकि हम उनको कई मरतबा समझाने की कोशिश भी करते रहे कि देखिए मदरसा एक तालीम गाह होता है और वहाँ पर मरदूम साजी का काम, अफराद साजी का काम, तलबा को कुरान की तालीम देना और हदीस की तालीम देना और उनकी तरबियत करना, यही मकसूद होता है। लेकिन कई मरतबा के हम उलमा इकराम जो वहाँ पर तकरीबन 24 असातिज़ा इकराम हैं, हमारे कहने के बावजूद वो इस बात पर मुसिर रहे कि नहीं, ये निज़ामुद्दीन के मातहत चलेगा, निज़ामुद्दीन के मातहत रहेगा। तो इस तरीके से वो मदरसे पर ज़बरदस्ती काबिज़ होने के लिए अपनी एक जाली कमेटी भी बनाई और रसीदें भी उन्होंने बनवाई और बनाकर पूरे गुंटूर के अंदर रसीदें तकसीम करते हुए फिर रहे कि मस्जिदवार जमात के साथ ही मदरसे का चंदा करेंगे। और असातिज़ा में उन निज़ामुद्दीन वालों में से एक साहब ने पत्तुरपेट की मस्जिद में खड़े होकर बाज़ाब्ता तौर पर यह ऐलान भी किया कि हमने वहाँ के मुदर्रिसीन को निकाल दिया, भेज दिया। ये सरासर गलत है, क्योंकि हमारी जो साबिक़ा कमेटी है, हमारी जो कमेटी है, वह कमेटी अभी तक बाकी है। न कमेटी को किसी ने निकाला और ना वहाँ के असातिज़ा को किसी ने निकाला, बल्कि हम अपनी जगह पर बरकरार हैं तलबा की खिदमत के लिए, मदरसे की तरक्की के लिए। जैसा पहले हम कोशिश करते हुए आ रहे हैं, अभी भी हम इंशाअल्लाह उसी तरीक़े से कोशिश में लगे हुए हैं और आइंदा भी अल्लाह की ज़ात से उम्मीद रखते हैं कि उसी तरीक़े से हम मदरसे को तरक्कियों की तरफ गामज़न करने में एड़ी चोटी का ज़ोर लगाकर पूरी कोशिशों के साथ, पूरी मेहनतों के साथ और इखलासुलिल्लाहियत के साथ हम काम करते रहेंगे। बस आप हजरात के सामने ये अर्ज़ करना है, ये बताना है कि इनकी बातों में हरगिज़ ना आए, चूँकि आवाम जो भोली भाली होती है उनको गलत बातों से और गलत चीज़ों के ज़रिए से वो धोखा दे रहे हैं कि मदरसे के अंदर फ़लाँ चीज़ें हुई हैं, तलबा को बहकाया जा रहा है या तलबा के जहन को ख़राब किया जा रहा है। ये सारी बातें सिर्फ़ इनाद और दुश्मनी की वजह से है, ये हकीकत पर बिल्कुल मबनी नहीं है, इसकी कोई हकीकत नहीं है। इस वजह से आप हजरात से हम इल्तिजा करते हैं, आप हजरात के सामने हम ये बात वाज़े तौर पर रखना चाहते हैं कि हमारी कमेटी भी उसी तरीक़े से जो 2004 से जो चल रही है उसी तरीक़े से बरकरार है और हमारे सारे असातिज़ा इकराम भी उसी तरीक़े से मदरसे के बरकरार हैं अल्हम्दुलिल्लाह। तो आप हजरात से हमारे असातिज़ा इकराम जो हर साल आप हजरात के सामने रमज़ान के महीने में ताउन के सिलसिले में आया करते थे, अभी भी हमारे असातिज़ा इकराम ही ताउन के लिए, मदरसे की माली ताउन के लिए असातिज़ा ही आएंगे। ये हजरात मस्जिद और जमात को जो रसीदें दिए हैं उन हजरात को आप बिल्कुल चंदा हरगिज़ ना दें, क्योंकि वो हजरात ज़बरदस्ती काबिज़ होने वाले हैं, उनका मदरसे में किसी तरह का कोई हक़ नहीं है। बस यही चंद बातें आप हजरात के सामने अर्ज़ करनी थी। रमज़ान का मुबारक महीना है, हम दुआ करते हैं अल्लाह तबारक व तआला तमाम उम्मत मुस्लिमा को रमज़ान की सारी बरकतों से और रमज़ान की अल्लाह तबारक व तआला की जितनी नेमतें हैं उन तमाम नेमतों से लुत्फ़ अंदोज़ होने की और रमज़ान के अंदर अल्लाह की जो मग़फ़िरतों का वादा है उन मग़फ़िरतों से भी हम बहरावर होने की अल्लाह हम सब को और सारी उम्मत मुस्लिमा को तौफ़ीक़ अता फ़रमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। है वो 2004 से जो है पुत्रपेट के जो हमारे बुजुर्ग हजरत तैयब साहब, अकरम साहब, इन लोगों की निगरानी में मदरसा 2004 से शुरू हुआ। ये मदरसा चलता हुआ आ रहा अल्हम्दुलिल्लाह। इस वक्त में गुज़िश्ता महीना में मार्च के जो है 19 तारीख को चंद लोग आकर मदरसे के ऊपर काबिज़ हो गए और काबिज़ होकर ज़बरदस्ती मदरसा हमारा है और मदरसे के ऊपर हमें जो है ना कब्ज़ा करना
मदरसे के ऊपर जो है हमें कब्ज़ा करना चाहते हैं, ऐसा करके असातिज़ा के ऊपर और दूसरा जो है कमेटी वाले के ऊपर बहुत सारे बातें बोले हैं। लेकिन अल्लाह के फजल से हमारी पुरानी कमेटी बाकी है और इस कमेटी का रजिस्ट्रेशन भी है, सब चीज़ें हैं। इसके अंदर जो है कोई दो राही की बातें नहीं है। मदरसा जो है अच्छे से अच्छा चलता है अल्लाह के फजल से। अब ये जो है निज़ामुद्दीन वाले आकर ज़बरदस्ती जो मदरसे के ऊपर कब्ज़ा कर मदरसा हमारे हवाले करो, और मदरसे के अंदर पढ़ाने वाले जो असातिज़ा हैं, अगर निज़ामुद्दीन वाले रहे तो रहना, नहीं तो बाहर चले जाना। ऐसी बातें जो है निज़ामुद्दीन वाले आकर मदरसे के ऊपर बोले हैं। गुज़िश्ता मार्च के महीने में 19 तारीख को आए, 29 तारीख को मदरसे की छुट्टी होगी, हमें पूरे असातिज़ा बाहर मदरसे से आ गए। इस वक्त जो है वो फ़र्ज़ी तौर पर अपने तौर पर एक कमेटी बनाकर, मदरसे का नाम जो मदरसा अरबिया सिराजुल उलूम है, उस नाम को बदलकर सिराजुल उलूम तबलीगी जमात करके नाम रखकर, दूसरा गुंटूर का एक ऑफिस का एड्रेस रखकर उसके बुनियाद के ऊपर कमेटी बनाकर ये चंदा वगैरह करना वसूल करते हैं, जबकि पूरा गलत है। अब भी अकाउंट्स वगैरह मदरसे की कमेटी सब चीज़ें हमारे पास ही हैं। तो आप तमाम से मैं गुजारिश करता हूँ, पहले जैसा ताउन मदरसे का करते रहे उसी तरीके से हर साल की तरह इस साल भी मदरसे का ताउन फरमाए। जो लोग बीच में आकर दाखिल हुए हैं उनकी गलत बातें के ऊपर अब अपनी तवज्जो ना करें। इसके लिए जो है आप हज़रात जो है अल्लाह से दुआ भी करें, हमारे साथ देने की कोशिश करें। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।